నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. నేటి భారతం ప్రోగ్రామ్ కి స్వాగతం. ఇప్పుడు మీరు ఎన్ని రోజులండి ఇంకా ఇట్లా ఉద్యమాలు చేసుకుంటా సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని ఒక 20 సంవత్సరాల నుంచి నిరంతరంగా తెలుగు జాతి 35 సంవత్సరాల నుంచి తెలుగు జాతి ఆత్మాభిమానం కోసమో లేకపోతే హక్కుల కోసమో మీరు పోరాటం చేస్తూనే ఉన్నారు. మీలాంటి వాళ్ళు చట్టసభల్లోకి రాకుండా బయట ఉంటే అది నష్టం జరగదా సమాజానికి? నేనైతే నష్టం జరుగుతుందని అనుకుంటున్నా. మీరు ఎందుకు ఇండివిజువల్గా పనిచేసినప్పుడు అండి, ఒక సంస్థగా పనిచేసిన మంచి పని చేశారు. ప్రశాంత్ భూషణ్ గారు ఇంకొక నలుగురితో కలిపి 5వ వ్యక్తిగా ఆయన ఆర్టీఐ తీసుకొచ్చిన వాళ్ళు ఒక ప్రముఖుడు. హైదరాబాద్ నగరంలో పెట్రోల్లో జరుగుతున్న కుంభకోణాల దగ్గర నుంచి ఆయన ఫైట్ చేశారు. ఒక రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత నా అభిప్రాయం ఏంటంటే ఆయన అవినీతిపరుడు కాదు, కానీ హిపోక్రెట్ అండి. టక్ ఇన్ పాలిటిక్స్ మనం చూసాం. ఆ తర్వాత వివి లక్ష్మణ్ గారు వచ్చారు, అంటే వాలంటీర్గా రాజీనామా చేసి వచ్చారు. ఐపీఎస్ అధికారి, అడిషనల్ డీజీపీ, అడ్మినిస్ట్రేషన్ మహారాష్ట్ర గవర్నమెంట్, పవర్ఫుల్ గవర్నమెంట్ ఉన్నారని. అందుకని రాజీనామా చేసి వచ్చిన తర్వాత 2,88,000 23,000 ఓట్లు వచ్చింది ఆయనకి విశాఖపట్నంలో. ఇది జనసేన చేయటం వల్ల ఆయన ఉన్నారు. మనం వెళ్ళి వాళ్ళకని ఇవ్వాలన్న పాలిటిక్స్లోనండి డబ్బులు పెట్టందే రాజకీయం లేదు. డబ్బులు అడ్డంగా పెట్టి అడ్డంగా సంపాదించిన వాడికే వాళ్ళ రాజకీయం సాధ్యం అవుతుందండి. ఇవాళ మన సిద్ధాంతం గొప్పదైనప్పుడు మనం అదే ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల జనాభా కోసం నిరంతరంగా మనం సొంత డబ్బు పెట్టుకొని పోరాటం చేస్తాం. జీవితాన్ని 30 ఏళ్ల వయసు నుంచి 60 ఏళ్ల వయసు వరకు వస్తే ఒక జీవితాన్ని కూడా పెట్టినప్పుడు ఎందుకు ప్రజలు మన వైపు చూడలేకపోతున్నారు? ప్రజల్లో లోపమా, మనం చేసే దాంట్లో లోపం ఉందంటారు? మనం చేసే దాంట్లో లోపం ఉంది అనుకోవట్లేదని మీడియా ఒక లోపం అండి, మేజర్. సరే, మీడియా మిస్టేక్ చేస్తుంది అది నేను చెప్తున్నాను. మీరు ఎప్పుడైనా నాకు చాలా కోపం ఉంది, సమయం వచ్చినప్పుడు చెప్తానండి. కానీ మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. గుంపులు లేకుండా నేను చాలా ప్రమాదకరం. అంతేనా? ఏం చేయాలి చెప్పండి? సమాజంలో ప్రజలకు తెలియజేసి వాళ్ళు కులం. నేను మౌలికంగా డిఫరెన్స్ చెప్తాను. తెలంగాణ సమాజానికి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సమాజానికి, తెలంగాణలో మొట్టమొదట తన రాష్ట్రం కోసం తమిళనాడు రాష్ట్రం విషయం వస్తుంది, తర్వాత పార్టీ అఫిలియేషను, తర్వాత వ్యక్తులు, తర్వాత మతం వస్తుంది, మతం తర్వాత కులం. తెలంగాణ మత ప్రభావం ఉంటుంది కొంత, బికాస్ ఆఫ్ తెలుసండి నిజాం డైనెస్టీ కానీ ఇది కానీ. ఆంధ్రప్రదేశ్లో నేను అంటున్నాను కదండి, ప్రజలు చాలా మంచి వాళ్ళు, అందరూ తెలుగు వాళ్ళగా. రజనీకాంత్ గారు మీరేమి ఇట్లు అనే బ్యాచ్ని రాజకీయాలు అలవాటు చేశారు. ప్రజలను తప్పట్టు నేను బై అండ్ లాజ్ అందరు నేను అన్నాను. ఇవాళ కూడా కులం ప్రాతిపదిక. ఫస్ట్ ఏంటి? కులం. నువ్వు పోటీ చేస్తున్నావు అంటే ఏ కులం? ధనం. బ్రిటిష్ వచ్చిన అడ్మినిస్ట్రేషన్ కాదండి, ధనం. నెక్స్ట్ ధనం. ఇప్పుడు తెలంగాణలో పంచపక్ష ప్రమాణాలు పెట్టిన కేసీఆర్ గారు ఓడిపోవడానికి ఒక కారణం ఏంటంటే అహంగా ఎవరో కలవట్లేదు కదా, ఈయనేమైనా పెత్తందారా, ఈయన ద్వారా ఈ సిస్టంలో వెళ్ళారండి జనాలు. ఏది పెచ్చెదులు, నీ స్కీములు అందట్లేదు. 3 స్కీములు, కొంత 2 బెడ్రూమ్ హౌస్ ఒకటి అందరికీ కాకుండా కొంతకు జరిగేటప్పటికి రైతు బంధు వరకు, దళిత బంధు, ఈ 2 ఈ జరిగినాయి. వీటిలన్నిటికంటే అతను ప్రజలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరదాలు కట్టుకుని దూరంగా ఉన్నారు అనే విధంగా హౌ ఈజ్ బిహేవింగ్ విత్ పీపుల్ అనేది అది ఇంపార్టెంట్. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అది దానికంటే మనకు నిధులు వస్తున్నాయి కదా, ధనం వస్తుంది కదా, అంటే షాప్స్ వస్తున్నాయి కదా, ఆయన ఎట్టుంటే మనకేంట్లే అనేది వీళ్ళు అలవాటు చేశారు. కులాన్ని వీళ్ళు రాజకీయ నాయకులు పాటు చేశారు. ఇవాళ కొత్తగా ఉత్తర భారతీయ జనతా పార్టీ వచ్చి రాముడి తలను నరికేశారని రామదేవ చూశారు కదా, అది దాంట్లో గొడవ చేశారు. అంతర్వేదిలో రథం కాల్ చేశారని చేశారు. ఇప్పుడు శ్రీమతి షర్మిల గారు, సరే మున్సిపల్ షర్మిల గారు అని కొంతమంది అంటే వైఎస్ షర్మిల గారు, ఎవరైనా సరే షర్మిల గారే కదా ఆవిడ. వారు వచ్చిన వెంటనే ఢిల్లీలో మాట్లాడిన వీడియో నేను అంటే బిఫోర్ ఆంధ్రప్రదేశ్ రావడానికి ముందు నేను క్రిస్టియన్గా చెప్తున్నాను, క్రిస్టియన్గా స్పందించి మా దీంట్లోకి వచ్చాను అని మాట్లాడారు. తర్వాత క్రిస్టియన్ ముఖ్యమంత్రి క్రిస్టియన్ ముఖ్యమంత్రి ఏంటండి మిగతాది? అంటే ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీ మతంతో ఆడుకుంటే ఇంకో పార్టీ మతంతో, ఇంకా కులంతో, కులం ప్రభావంతో, ప్రతి ఒక్కరు కులంతో ఆలోచించే కుల ప్రభావంతో వెళ్తుంటే ధన ప్రభావం, వీటికి తోడు ఉప ప్రాంతీయం. ఇవాళ తెలంగాణలో రాకేష్ రెడ్డి గారు అనే గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడితే ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ మళ్ళీ మొదలెట్టారు. వీళ్ళు జీవితం అంటే ఉత్తర భారతదేశం అన్నానండి. ఉత్తరం అంటే వీళ్ళకి ఆనందకరంగా ఉంటుంది. ఉత్తరం అంటే ఉత్తర భారతదేశం కాదు, ఉత్తరం అంటే ఉత్తర కుమార్ ప్రపల్ కాదు, ఆ పదం కూడా ఉంది. నేను అందే నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏంటి ఈ ఒక్క విభజన తీసుకొస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు దక్షిణ తెలంగాణ అన్యాయం జరుగుతుందని ఇంత ముందు అన్నారు అపోజిషన్లో ఉండగా. సరే, నేను అది పక్కన పెడితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉందంటే ఇది ఉత్తరాంధ్ర. ఒక కళ్యాణ్ బాబు గారు లాస్ట్ టైం వెళ్ళారు, ఇలా అయితే ఉత్తరాంధ్ర వేరే రాష్ట్రం అయిపోయే సూచనలు ఉన్నాయని కూడా మాట్లాడుతుంది జరిగింది. ప్రొఫెసర్ కోదండరామ్ గారు రాయలసీమలోకి వెళ్ళి ఈ రాష్ట్రం వేరే అన్నారు. బీజేపీ కూడా అదే మాట మాట్లాడింది. ఇప్పుడు అంటే అక్కడ రాష్ట్రాన్ని 3 భాగాలుగా చేయాలని ఉద్దేశమా? నాకు అర్థం కావట్లేదు. మీకు అర్థమైందండి? ఇప్పుడు కనీసం రాష్ట్ర హక్కులకు కదా తోటి తెలుగు బిడ్డ, ఒకే తెలుగు తల్లి పెట్టిన ఎవరు కాదనుకుంటే ఖచ్చితంగా నేను మాది మాట మీద నిలబడ్డా. తెలుగు తల్లి బిడ్డలే మీస్ కలెండిక్స్, మా సోదరుడు సైన్స్ కలెండిక్స్, ప్రోటోడోల్కే సెల్ఫాలి. ఈ తెలుగు జాతి డిఫరెంట్ గా ఒకటే జాతి, ఒక మతాలుగా ప్రాంతాలుగా చీలిపోయి ఉండొచ్చు. అలాంటిది నేను అడుగుతున్నాను, ఏంటి దారుణం ఏంటి? ఒకే తెలుగు జాతి బిడ్డలు అక్కడ పౌరుషం కొద్ది పోరాడుతున్నారే. తెలంగాణ సాయుధ పోరాటం ఏదైనా కానీ మనం కూడా పోరాటం చేసాము. మన విద్యుత్ విషయం, ఆశ్చర్యకర విషయం చెప్పంటారు మీకు, తెలుగు జాతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా పోరాటం చేయకుండా నేను రాలేదు. ఒక పీసీసీకి సెపరేట్ వింగ్ కావాలంటే పోరాడితే ఈ దేశం మొత్తం మీద ఒకే రాష్ట్రంలో 2 పీసీసీలు ఇచ్చారు.
1913లో తెలుగు జాతికి రాష్ట్రం కాలం బాపట్ల మహాసభ మొదలుపెట్టిన తర్వాత జోగయ్య పంతులు గారు, వరహాగిరి వెంకటగిరి గారి నాన్నగారు శాసనమండలిలో ఛత్రపూర్ అంటే ఒరిస్సాలో గంజాం జిల్లా ఉండగా అక్కడి నుంచి ప్రతిపాదన చేశారు, దానికోసం చేశారు. ఆ తర్వాత వరుస విధాల పొట్టి శ్రీరాములు గారి ఆత్మత్యాగంతో రాష్ట్రం వచ్చింది. అలాగే విశాఖ ఉక్కు కర్మాగారం, సాయిరెడ్డి గుప్తా గారు, సాయిరెడ్డి చనిపోయాడు జగిత్యాలనుకుంటా, ఆదిలాబాద్ గుప్తా గారి క్షతగాత్రులు 100 మంది, ఎక్కడ వరంగల్లో, అనంతపురంలో, పాలకొల్లో, అన్ని చోట్ల అయినా అని అది కూడా పోరాటందారు వచ్చింది. జియాంధ్ర జయ తెలంగాణ సమయంలో జియాంధ్ర ఉద్యమంలో అక్కడ కూడా 100 మంది చనిపోయారు. విశాఖ ఉక్కు కర్మాగారం తర్వాత పోరాటం కాసింది. సమయగ్రాంతర కోసం మిగతా విషయాల్లో గౌరవించారు, కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక మంది చనిపోయారు. దిక్కుమాలిన ప్రభుత్వాలు, నేను చెప్తున్నాను, దిక్కుమాలిన ప్రభుత్వాలు వాళ్ళ చనిపోయిన వాళ్ళని గుర్తించలేని, గౌరవించలేని దౌర్భాగ్యులు. నేను దౌర్భాగ్యాన్ని వాడుతున్నాను, ఎవరన్నా కానివ్వండి, నన్ను ట్రోల్ చేసుకోండి ఇష్టం వచ్చినట్టు. ఇంతకన్నా వాళ్ళు ట్రోల్ చేసి వస్తారండి అన్ని విషయాల మీద. సిగ్గు, వాళ్ళు కేసీఆర్ గారిని తిడుతున్నారు, ఇంకోళ్ళు తిడుతున్నారు. కనీసం 500 మంది ఆయన గౌరవించాడు. నేను కాగితాలు చూడండి బాబు అని చెప్పి పంపిస్తే ఒక దుర్మార్గుడైన ద్రోహిని సభలో పెట్టుకుని సన్మానించి, పచ్చి ద్వేషిని, ఆంధ్ర ద్వేషిని, అతను చనిపోయిన వాళ్ళని గుర్తించలేని, గౌరవించి, త్యాగమూర్తులను గుర్తించలేని, గౌరవించలేని ఏ సమాజం బాగుపడిన చరిత్ర దృష్టిలో అది ఆంధ్రప్రదేశ్గా శాపం తగిలిందండి. వాళ్ళు ప్రత్యేక హోదా కోసం చెప్పాను, మునుకోటి పెట్రోల్ కోసం తెగబడతా భగభగా ఎండలో చర్మం కాలిపోతుండే హోదా కావాలంటే అతను గౌరవించలేని దౌర్భాగ్యం ఎవరైనా కానివ్వండి, వాళ్ళ పాలకులు ఆళ్ళు కానివ్వండి, వీళ్ళు కానివ్వండి, వాళ్ళ దౌర్భాగ్య స్థితి. అంటే మీ ఆవేదన అన్నది అందరికీ తెలుసు, మీరు ఎన్నోసార్లు ఇది మాట్లాడుతూనే ఉన్నారు.